చెప్పినటువంటి అంశాల్లో సరే నాకు తెలిసినంత వరకు మరి వారు ఎప్పుడు అంశాలు చెప్తున్నారో నాకు తెలియదు. ప్రస్తుత పరిస్థితులు అయితే ఆ దుస్థితి లేదు అధ్యక్ష. ఎందుకనంటే ఐ డౌట్, ఎందుకనంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, ఎనర్జీ డిపార్ట్మెంట్లో చాలా రిఫార్మ్స్ చేశాం. ఆ రిఫార్మ్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ అంబులెన్సెస్ పెట్టాము అధ్యక్ష. అంబులెన్సెస్ ఏంటంటే గతంలో 108 ఫోన్ చేస్తే ఎట్లయితే వచ్చి పనిచేస్తాయో ఇప్పుడు 1912 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఈ ఎలక్ట్రికల్ అంబులెన్సెస్లో సరిపోయే మినిమం ఒక ట్రాన్స్ఫార్మర్ ఇమ్మీడియట్గా కావలసినటువంటి పవర్సా అంటే రంపం, కొలాప్సిబుల్ ల్యాడరు, మొబైల్ ట్రాన్స్ఫార్మర్, థర్మల్ విజన్ కెమెరాస్, టూల్ కిట్స్, సేఫ్టీ గేర్ బాక్స్ లాంటి అన్నీ కూడా ఆ వెహికల్స్లో పెట్టి ఆ వెహికల్కి జీపీఎస్ కూడా పెట్టి ఇక మీరు ఫోన్ చేయాలని అమ్మటే మేము ఇన్ఫామ్ చేస్తే వెహికల్కి వెళ్ళిపోతుంది మెసేజ్. వెహికల్ ఇమ్మీడియట్గా అక్కడ పోయి దాన్ని అడ్రస్ చేసే పరిస్థితిని ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేస్తూ 6 నెలల నుంచి అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే మల్టీపర్పస్ ఈ వెహికల్స్లో ఒక ఇంజనీర్ కూడా ఉంటున్నాడు. ఏఈ లెవెల్ 2 ఓఎండ్ఎం స్టాఫ్ కూడా ఆ బండిలో ఉండి తిరుగుతూ ఉన్నారు. ఇటువంటి కంప్లైంట్ రాగాలని మీరు చెప్పినటువంటి ఏ కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా అటెండ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ట్రాన్స్ఫార్మర్స్ సంబంధించి ఎనీ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇబ్బంది లేకుండా ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. మీకు అక్కడక్కడ వారు చెప్తున్నారు పోల్స్ తుప్పుబట్టిన స్తంభాలు, వైర్లు ఏలాడబడుతూ ఉన్నాయని. అధ్యక్ష, 1 సంవత్సర కాలం నుంచి ప్రజాబాట అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ని అనౌన్స్ చేశాం. ఆ ఏరియాలో ఉన్న ఏఈడిలంతా కూడా వారానికి 3 రోజులు కంపల్సరీ పొలం బాట పట్టి, ప్రజాబాటలో పొలం బాట పట్టి అన్నీ తిరుక్కుంటూ ఎక్కడెక్కడ స్తంభాలు వంగిపోయి ఉన్నా, వైర్లు ఏలాడు ఉన్నా వాటన్నిటిని సెటరేట్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అందుకే నేను మీకు చెప్పింది, అందుకే బహుశా మీరు చెప్పిన సమాచారం ఎప్పుడు అయి ఉంటుంది. ఇప్పుడు అట్లా లేదు. ఏదైనా ఉంటే మీరు ఇమీడియట్గా పలానా ఊర్లో పలానా దగ్గర ఈ సమస్య ఉంది, ఈ ట్రాన్స్ఫర్ ఉందని రాసేయండి. 24 అవర్స్లో దే విల్ అటెండ్ ఇట్. వాళ్ళు ఎక్కడ అటువంటి సమస్య లేదు నాకు తెలిసి. అట్లాగే అధ్యక్ష, ఆ 3 days కూడా ట్యూస్డే, థర్స్డే, సాటర్డే 3 రోజులు తిరుగుతూ ఉన్నాం పొలంబాట, ప్రజాబాట. దీంతోపాటు 24/7 కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. మీరు ఫోన్ చేయండి ఈ నెంబర్కి, ఇమీడియట్గా అటెండ్ చేసి వాళ్ళు చేస్తారు. వీటితో పాటు ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కనెక్షన్స్ ఎన్ని అడిగితే అన్ని పెద్ద ఎత్తున ఇస్తున్నాం. ఉదాహరణకి మీరు 2024లో ఎన్పిడిసిఎల్లో అగ్రికల్చర్ కనెక్షన్స్ కోసం 56,807 కనెక్షన్స్ ఇచ్చాం 2004. ఎన్పిడిసిఎల్లో మీకు 41,086 కనెక్షన్స్ ఇచ్చాం. మొత్తంగా 97,893 కనెక్షన్లు అదనంగా ఇచ్చాము. ఈ సంవత్సరం 2025లో ఎస్పీడీసీఎల్లో 57,766 కనెక్షన్లు అదనంగా ఇచ్చినాయి. ఎన్పీడీసీలో 42,495 కనెక్షన్లు ఇచ్చాం. మొత్తంగా 1,02,60 కనెక్షన్లు అదనంగా ఇవ్వటం జరిగింది. ఈ నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా కేవలం ఈ లోడును బట్టి మనం దరఖాస్తు, మీరు రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ బట్టి లోడ్ ఎస్టిమేట్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ కెపాసిటీ ఎంత ఉంది, దానికి అదనంగా ఎంత కావాలో క్యాలిక్యులేట్ చేసి దానికి అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్స్ ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఇస్తారు అధ్యక్ష. అక్కడ లోడ్ లేకపోయినా ట్రాన్స్ఫార్మర్ కావాలని మీరు అప్లికేషన్ పెట్టారనుకోండి, ఉన్న ట్రాన్స్ఫార్మర్తో లోడ్ సరిపోతామంటే ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఆడ పెట్టరు, ఇమీడియట్గా పోయి అప్లికేషన్ పెట్టారు కదా 100% క్యాల్కులేట్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ లోడ్ సరిపోయేంత ఉంటేనేమో దాన్ని ఉంచుతారు. ఇంకా అదనంగా కావాలనుకుంటే ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అధ్యక్ష. ఇప్పుడు నో డెర్త్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, పోల్స్ కానీ వైర్ కానీ అసలు ఏ ఇబ్బంది లేదు. ఎక్కడ ఎన్ని ట్రాన్స్ఫార్మర్ అవసరానికి అనుగుణంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ సభ్యులందరికీ కూడా నేను ఐఎమ్ గివింగ్ యూ అష్యూరెన్స్ ఇన్ ద హౌస్. మీ నియోజకవర్గాల్లో కానీ మీకు తెలిసిన పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడ మీకు అగ్రికల్చర్ పంప్ సెట్స్ కనెక్షన్స్ కానీ, పోల్స్ కానీ, వైర్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇంకే సమస్య ఉన్నా
మీరు ఇమీడియట్గా నాకు రాసి పంపించండి. ఇమీడియట్గా విల్ సీ టు దట్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ అటెండెడ్ అండ్ దే ఆల్ విల్ బి రిజాల్వ్. సత్యం గారు. అధ్యక్ష, మంత్రి గారు బహుశా మేమంతా గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళం. నేను స్వయంగా రైతుని, ఎందుకంటే ఏదో బయటి పట్టణ ప్రాంతంకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళం కాదు. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధానం ఎక్కడ కూడా లేదు. నా తెలిసిన నల్గొండ జిల్లాలో అయితే మా మునుగోడే నాది. మరి మేమే ట్రాక్టర్లు పెట్టి కాలిపోతే ట్రాన్స్ఫర్ తీసుకుపోతే 3-4 రోజులు పడతా ఉంది. మునుగోడు ప్రాంతం మీరు ఎవరికైనా ఫోన్ చేయండి. మునుగోడులోనే ఆ మరమ్మతు కేంద్రం ఉంది. ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే 3 రోజులు 4 రోజులు పడతా ఉంది. అదేవిధంగా నార్కడపల్లి మండలంలో కూడా అదే పరిస్థితి. నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మీరు చెప్పిన దాని అధికారులు తీసుకొచ్చి ట్రాన్స్ఫారం కాలిపోతే తీసుకుపోయినటువంటి దాఖలాలు లేవు. బహుశా చైర్మన్ గారు కూడా నల్గొండ జిల్లా, వారు కూడా ఉరుమడ్ల పెద్ద వ్యవసాయ రంగం ఉన్నటువంటి గ్రామం. అందువల్ల మీరు చెప్పే క్షేత్రస్థాయిలో అది అమలైతే లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి చాలా దారుణంగా ఉంది. నిజంగా రైతులే స్వయంగా 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందరు రైతులు ఆ సందర్భంగా 500 1000 వేసుకొని ఆ రకంగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని నేను మంత్రి గారికి విన్నపం చేస్తూ ఉన్నా. అదేవిధంగా చాలా ఇబ్బందికర వాతావరణం. పోళ్ళు గతంలో ఒక 3 డ్యూటీలు కడితే ఒక 7 పోళ్ళు 5 పోళ్ళు ఇచ్చేది గత ప్రభుత్వాల. ఇప్పుడు ఒకటే పోలు ఒక ఫ్లోర్. ఇప్పుడు మేము రైతులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే చాలా ఇబ్బందికర వాతావరణం. నేను ఈ మధ్యకాలంలో ఎస్సీ గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఈసారి లేవు, అసలు మేము ఏం చేయాలి. పుల్యావలం అనే గ్రామానికి ఈ మధ్యన 2 ట్రాన్స్ఫరాలు ఇచ్చారు రైతులకు. అందువల్ల క్షేత్రస్థాయిలో మీరు చెప్పేది అమలైతే లేదని సందర్భంగా మరి మంత్రి గారి దృష్టికి చైర్మన్ గారితో తీసుకొస్తా ఉన్నాం. అందువల్ల ఇప్పటికైనా డీడీలు కట్టినటువంటి రైతులకు మరి చాలా వరకు వెంటనే అమలు చేయాలని సందర్భంగా చేస్తూ గుర్తు. శంకర్ నాయక్ గారు. ఆనరబుల్ చైర్మన్ సార్, ఇందాక మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ కరెంట్ డిపార్ట్మెంట్లో సార్ స్టోర్లో ట్రాన్స్ఫార్మర్ నుండి కూడా రికమెండేషన్స్ చేస్తూ ఇస్తూ ఉన్నారు. ఒకటి. రెండవది అన్నగారు చెప్పినట్టు ఏదైతే మొబైల్ ఉండేది చూసినారు సార్, అవి ఎప్పుడో ఒకరోజు వస్తాయి. కానీ కింది స్థాయిలో ఈ అవగాహన చేసి ఎస్సీలు కానీ డీలు కానీ ఏఈలు కానీ రైతులకు ఎవరు కూడా అందుబాటులో దొరకట్లేదు వాళ్ళు. తర్వాత పొలం బాట అని చెప్పినారు అన్నగారు. ఆ పొలం బాటలో కూడా మాకు ఎప్పుడైనా టైం చెప్తే మా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఎవరో మేము అలాంటి నుండి వాళ్ళని గైడ్ చేసి ఫలానా దగ్గర ఒక కరెంట్ పోల్ డ్యామేజ్ అయింది, దాన్ని రిప్లేస్ చేయాలంటే ఎట్లా చేయాలనే దాంట్లో మేము గైడ్ చేస్తాం. మాకు కూడా తెలవాలి కదా సార్ అటువంటి విషయాలు. కాబట్టి ఈ విషయాలు మాకు తెలిసినట్టయితే మేము కూడా రైతులకు ఎడ్యుకేట్ చేస్తాం. అనిత్యం రోజు కరెంట్ ఆఫీస్ చుట్టూ, డి ఆఫీస్ చుట్టూ, ఎస్సీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు రైతులందరూ చాలామంది. మేము కూడా రికమెండ్ చేస్తూ ఉంటాం వాళ్ళకు. సరే ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి అన్నగారు చెప్పినట్టు ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన చేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు. నేను మళ్ళీ వాళ్ళు గౌరవ శాసన మండలి సభ్యులు ఇద్దరు చెప్పినటువంటి అంశాలని నాకు తెలిసి అయితే ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. బట్ స్టిల్ ఐ లాస్ట్ అవర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ టు మునుగోడు కాన్స్టిట్యున్సీ కానీ వీరు చెప్పినవి కానీ అట్లాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఐ ఆస్క్ దెమ్ టు అనౌన్స్ అగైన్ ఇన్ ద మీడియా 1912 నెంబర్ సంగతి, టోల్ ఫ్రీ నెంబరు సంగతి. మీరు ఫోన్ చేస్తే యు నీడ్ నాట్ టు కాల్ నౌ ఏఈడిఈల అధ్యక్ష. సిస్టాన్ని ఇప్పటికీ చాలాసార్లు ప్రెస్లో కూడా చెప్పాను నేను. ఏఈలు డిఈలకి ఎవరు ఫోన్ 1912 ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు నోట్ చేసుకొని అమ్మటే ఆ వెహికల్కి పాస్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్. దే ఆర్ గోయింగ్ దేర్ అండ్ డూయింగ్ ద జాబ్. ఆ 1912లో వచ్చినటువంటి కంప్లైంట్స్ మీద కూడా మేము ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాం. ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, ఎన్ని నిమిషాల్లో వీళ్ళు అడ్రస్ చేస్తున్నారు, ఎన్ని గంటల్లో వీటిని రిపేర్ చేసి మళ్ళీ అమరుస్తున్నారు అనేది కూడా తీసుకుంటున్నాం. కాబట్టి నేను సభ్యుల ద్వారా ఈ రాష్ట్రానికి కూడా మరొకసారి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. యూ హ్యావ్ ఏ 1912 టోల్ ఫ్రీ నెంబర్. ఎవరికి ఎలక్ట్రిసిటీ వచ్చినా ఆ నెంబర్ ఫోన్ చేయండి. అగ్రికల్చర్ కనెక్షన్ అయినా పర్వాలేదు, హౌస్ హోల్డ్ సమస్య అయినా పర్వాలేదు, ఆ నెంబర్ ఫోన్ చేయండి. ఇమీడియట్గా పీపుల్ విల్ కమ్ అండ్ అడ్రస్ అండ్ సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ. ఎవరు ఉప ముఖ్యమంత్రి గారు. ఓకే. వాస్తవంగా మీరు తీసుకునేటువంటి చర్యల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ప్రాక్టికల్గా గత సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీలో వాళ్ళు ఏం చేస్తారు, కాంట్రాక్టర్కి అలాట్ చేస్తారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ కొత్త లైన్ వేసేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్లకు ఇస్తుంది.
వాళ్ళు ఏం చేస్తారు, కొంత పని చేస్తారు, వదిలిపెట్టిపోతున్నారు. తర్వాత వీడే ఆ తొందరకు వీడే ట్రాన్స్ఫార్మర్ పెట్టేటువంటి దిమ్మె వీడే కట్టుకోవాలా, విన్నారా? వీడే ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకోవాలా. అసలు చట్టం ప్రకారం మీరు చెప్పే దాని ప్రకారం ఏంటంటే మీరే ట్రాన్స్ఫార్మర్ తెచ్చి దిమ్మ మీద పెట్టి పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాలిపోతే కూడా ఫోన్ చేస్తే మీరే వచ్చి ట్రాన్స్ఫార్మర్ తీసుకుపోయి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి. కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో జరగడం లేదు. ఇది వాస్తవం. నేనే ప్రతిసారి ఊరికి పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా నేను ఎస్సీకి ఫోన్ చేసి అయ్యా వీళ్ళకు బండి పెట్టండి అనే విషయాన్ని నేనే చెప్తున్నాను. ఇది ఇంకా మధ్యలో సాక్ష్యం కూడా కాదు, నేనే స్వయంగా ఫోన్ చేసి ఎస్సీకి మన సబ్ స్టేషన్కి సంబంధించినటువంటి ఏఈకి ఈ తుప్పు పట్టిన ఎక్కడో ఒక దగ్గర మధ్యలో పొలాలలో ఉన్నటువంటి వాటిని తీయడం పెట్టడం, అవి ఓన్లీ వ్యవసాయం చేయనటువంటి సమ్మర్ సీజన్లో తీసి పెట్టేయడానికి అవకాశం ఉంది. గతంలో కూడా ఒకసారి పెద్ద మ్యాసివ్ వీటి మీద అది కూడా తీసుకున్నారు. కాబట్టి అటువంటిది ఏదైనా తీసుకోండి. కానీ ఇంత మీరు చెప్పినంత స్మూత్గా గ్రౌండ్ లెవెల్లో లేదు. ఇది వాస్తవమైనటువంటిది. భానుప్రసాద్ గారు సంబంధించి కాదు అధ్యక్ష, నేను మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. ఈ ప్రశ్నలు మిగిలినటువంటి ప్రశ్నలు కూడా తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ మాదక ద్రవ్యాలకు సంబంధించి, బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటివి, వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. సభ్యులందరి తరఫు నుంచి కూడా మీరు గతంలో కూడా ఈ హౌస్లో అటువంటి ఆనవాయితీ ఉంది. సభ్యులు లేకపోయినా కూడా ప్రశ్నల్ని కంటిన్యూ చేసినటువంటి ఆనవాయితీ ఉంది. కాబట్టి ఆ రకంగా ఆ ప్రశ్నల్ని తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. Question number 4480, Shravan Kumar Dasoju is not there. Deemed to be answered. 4485, Shravan Kumar Dasoju. Honorable member is not there. Deemed to be answered. 4476, Deshpati Srinivas Garu. ఇది ఇంపార్టెంట్ ప్రశ్న కాబట్టి డిప్యూటీ సీఎం గారు ఏమైనా చెప్తే చెప్పచ్చు. 4476. అధ్యక్ష, రాష్ట్రంలో సోలార్ పవర్ని ఎక్కువగా విస్తృతంగా వినియోగంలో తీసుకొని రావాలి ఆలోచనతో కేవలం అగ్రికల్చర్ పంప్ సెట్స్ కాకుండా గృహ అవసరాలకు కూడా పెంచాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాం. దీనికి సంబంధించి సరే మన రాష్ట్రంలో 200 యూనిట్లు ఉచిత కరెంటు 0 బిల్స్తో ఇస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్య గారు అని ఒక పథకాన్ని అనౌన్స్ చేసింది. దాన్ని కూడా వాడుకోవాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మన దగ్గర ఉచితంగానే 200 యూనిట్ కరెంట్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి చాలా సందర్భాల్లో పిఎం సూర్య గారు పథకాన్ని అమలు చేద్దామంటే ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి ఫ్రీ పవర్ ఆటోమేటిక్గా అందుతూ ఉంది. ఈ సూర్య గారు వాడుకు మొదలు పెడితే దానిపైన మళ్ళీ రూఫ్ ఉండాలా, రూఫ్ పైన టాప్ వేసుకోవాలా, టాప్ పైన ఇది వేసుకోవాలా. నాకు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి పవర్ వస్తూ ఉంది కదా అని ఆలోచనతో. సో దీనివల్ల ఉన్నటువంటి ఉపయోగాలు గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ లేకుండా ఉంటుంది, దీన్ని అలవాటు చేయాలి రాష్ట్రంలో అని కొన్ని చోట్ల ముందుగా ఆ ప్రజలను ఒప్పించి ఆయా మండలాలు కొన్ని ఒప్పించి పైలట్ ప్రాజెక్టులుగా చేపట్టాం. దాంట్లో భాగంగానే కొడంగల్లో ఒక మండలం కొడంగల్ని నా శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి బోనకల్ మండలాన్ని ఆ మండలంలో ఉన్న ప్రజలను ఒప్పించి ఒక పైలట్గా చేస్తాం, మీరు అందరూ చూడండి, దీన్ని బాగుంది అనుకుంటే మీరు కంటిన్యూ చేసుకోండి, దీని తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలనుకుంటున్నాం, ఇంక్లూడింగ్ అగ్రికల్చర్. కానీ క్వశ్చన్ ఓన్లీ
పిఎం సూర్య గారి వరకే అడిగారు కాబట్టి దానికే పరిమితం అని చెప్తా ఉన్నాను నేను. సో దాని మీద వాటితో పాటు ఇంకా కొన్ని గ్రామాలకు కూడా చాలా చోట్ల నేను అక్కడికి పోయినప్పుడు శాసనసభ్యులకి మంత్రులు చెప్పినప్పుడు కొన్ని గ్రామాలు మా దగ్గర కూడా పైలట్ ప్రాజెక్ట్గా మేము కూడా ఒప్పించి చేపిస్తాము అని కొన్ని గ్రామాలు వాళ్ళు కూడా లిస్ట్ ఇచ్చారు. సరే అవి ఇవి అన్నీ కలిపి దాదాపు ఒక 80 గ్రామాల దాకా దీన్ని ఒక ప్యాకేజ్ లాగా తయారు చేసి టెండర్స్ పిలవటం జరిగింది అధ్యక్ష. దీంట్లో ఏంటంటే దీని మొత్తం కాస్ట్ వచ్చేసి కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సబ్సిడీ ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ సబ్సిడీ మిగతా అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. సో ఈ టోటల్ కాస్ట్ వచ్చేసి 519 కోట్లుగా వచ్చింది. సో దీనికి సంబంధించి రెడ్కో డిపార్ట్మెంట్ వాళ్ళు ఏజెన్సీగా ఉండి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఉండి టెండర్స్ పిలిచారు అధ్యక్ష. ఈ టెండర్స్ సంబంధించిన సమాచారం కూడా దీంట్లో పొందుపరిచాము. ఏ ఏజెన్సీస్కి వచ్చాయని కూడా అడిగారు. ఆ ఏజెన్సీకి సంబంధించిన సమాచారం కూడా దీంట్లో పొందుపరిచాము. సో సాధ్యమైనంత వరకు ఇది విజయవంతం కావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇది విజయవంతం అయితే తొందరలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రం నుంచి మేము 52 లక్షల కుటుంబాలకి ఇవాళ 200 యూనిట్లు ఫ్రీ పవర్ ఇస్తూ ఉన్నాం, 52 లక్షల దాకా. సో ఈ 52 లక్షల దాకా ఫ్రీ పవర్ ఇస్తున్నటువంటి కుటుంబాలందరికీ సాధ్యమైనంత వరకు పిఎం సూర్య గారి పథకాన్ని తీసుకొని వచ్చి దీన్ని అమలు చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే మాకు ఒక 20 లక్షలు హౌస్ హోల్డ్ కనెక్షన్స్కి మీరు శాంక్షన్ చేయండి అని రాశాం అధ్యక్ష ముందుగా. సో దాని మీద 2-3 సార్లు నేను కేంద్ర మంత్రి గారిని కలిశాను. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా వారిని కలిశారు, రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నామని చెప్పారు. వాళ్ళు అవన్నీ వస్తే